శ్రీమాత్రే నమః. మేమెన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా మా కష్టాలు, కోరికలు తీరడం లేదు. అది మా కర్మే ఏమో అని చాలామంది అలా చెప్పేసుకుంటూ ఉంటారు. నిజమే, ఆ కర్మే అయ్యి ఉండొచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఈ పూజలు, వ్రతాల విషయంలో మనం తెలిసి తెలియక ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో అది కూడా తెలుసుకోవాలి. ఒక పూజ మనము పూజే కదా ఏముంది సింపుల్‌గా చేసేద్దాం అనేసి చేసేస్తూ ఉంటారు. కానీ మనం ఎంత నియమాలు పాటిస్తూ చేస్తున్నామో, అసలు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో, ప్రతిదీ కూడా శుచి, శుభ్రత చేస్తున్నామో అది గమనించుకోవాలి. ఈ పూజ అయిన తర్వాత కూడా వాయనం, ఈ తాంబూలం వాయనం విషయంలో కూడా ఎంతమంది ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు. మనం ఎంత కష్టపడి ఆ ముందు రోజు కానీ ఏమైనా తెచ్చుకోవడం కానీ, ఇంటి శుభ్రం కానీ, పూజకు సంబంధించి ఎంతో కష్టపడి మనము ఇష్టంతో పూజ చేసేసుకుంటాం. కానీ ఆ వాయనం ఇచ్చే పొరపాట్ల వల్ల ఆ పూజ ఫలితం మొత్తం, ఆ కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయినట్లే కదా. ఇంకా నాకంటే చిన్న వయసు ఉన్న వారి కాళ్ళకు నేను మొక్కకూడదు అనే అపోహ చాలామందికి ఎక్కువైపోయింది. అసలు అది పొరపాటండి. ఎవరైనా సరే, స్త్రీ అసలు పెళ్ళైన స్త్రీ అని అంటేనే ఆమె సువాసిని, ముత్తైదువ. తప్పకుండా అది చిన్న పెద్ద అసలు వయసుతో సంబంధమే లేదు. తప్పకుండా వాళ్ళని పిలిచి మనము ఆశీర్వాదం తీసుకోవాలి. మనము వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి, వాళ్ళకు వాయనం ఇచ్చి, వాళ్ళ దగ్గర తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి. దీంతో పాటు పూర్వ సువాసినులు మీరెవరిని పిలవనవసరం లేదు. అసలు వాళ్ళే రారు, వాళ్ళే తెలుసుకుంటారు కూడా, వాళ్ళు రారు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అలా ఉంటే కూడా వాళ్ళకు పండ్లు ఇవ్వండి, వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళు సంతోషిస్తారు. అసలు ఇంకా వాళ్ళు అబ్బా నాకు కూడా ఇచ్చింది ఈమె మనసు ఎంత మంచిది అని వాళ్ళు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది కదా పూజా ఫలితము. ఇకపోతే మా కులం వాళ్ళనే పిలవాలి, లేదంటే బ్రాహ్మణ స్త్రీలను, దాంతోపాటు ఇంకా పెద్ద ముత్తైదువులు అంటే వయసు పండు ముసలైన వాళ్ళని, ఏజ్ ఎక్కువైన వాళ్ళనే పిలుచుకోవాలి. ఇదో కాదు అపోహ అయిపోయింది. అమ్మవారు ఏ వయసులో వస్తారండి మనకు తెలుసా? చిన్న వయసులో వస్తుందా? అసలు చిన్న పాప రూపంలో కూడా వస్తుంది. నిజంగా అమ్మవారు వచ్చి మన ఇంట్లో వచ్చి నిల్చుంటే మనం కాళ్ళపైన పడిపోము. అట్లే అది కదా భక్తి అంటే. అప్పుడు కదా అమ్మ అనుగ్రహిస్తుంది మనల్ని. అలాగా కులాలని చూడకండి, వయసు చూడకండి, వాళ్ళు ఏ సువాసినిలా కాదని చూడకండి. స్త్రీ అంటేనే అమ్మవారు రూపం. ధూమావతి రూపంలో కూడా అమ్మ ఉంది, పూర్వాసిన రూపం. కాబట్టి ఏ స్త్రీ అయినా సరే అమ్మవారిగా భావించి వాళ్ళకి వాయనాన్ని ఇవ్వండి. ఆ పూజ ఫలితాన్ని మొత్తాన్ని కూడా పొందండి.